హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బుడ్డి వాళ్ళని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళాను కనిగిరిలో ఉన్నప్పుడు. సో ఆ వ్లాగ్ అన్నమాట. చాలా రోజులైపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో చాలా లేట్ అయిపోయింది, అదంతా కట్ చేసి ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు అనమాట. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనిగిరిలో ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ కూడా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడతారనమాట కంపల్సరీ కనిగిరిలో. సో అప్పుడు పెట్టినప్పుడు అందరం వెళ్తూ ఉంటాము. కొంచెం టైం పాస్ అవుతుంది పిల్లలతో అని చెప్పేసి వెళ్తూ ఉంటాము. కొంచెం ఫన్ ఫీల్ అవుతారు పిల్లలు కూడా. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు అయితే మా నాన్న తీసుకెళ్ళేవాడు మమ్మల్ని ఎగ్జిబిషన్కి. ఇప్పుడు మా పిల్లల్ని మేము తీసుకెళ్తున్నాం అనమాట. సో అదే ఎగ్జిబిషన్ సేమ్ అప్పటి నుంచి కూడా సేమ్ ఎగ్జిబిషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ వన్స్ కానీ ట్వైస్ కానీ పెడతారు సేమ్ అదే ఎగ్జిబిషన్. మా చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉంటాం అన్నమాట. పెట్టినప్పుడల్లా కొంచెం సరదాగా ఉంటుంది, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే వెళ్తాము. సో చాలామంది వస్తారు కనిగిరిలో ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతిసారి. కనిగిరి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనమాట ఈవినింగ్ టైంలో. సో చాలా ఫన్ ఉంటుంది, అందుకని చెప్పి తీసుకెళ్ళాను ఈరోజు బుడ్డి వాళ్ళని అయితే. ఎంతవరకు బుడ్డి వాళ్ళని ఎప్పుడు నేను పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కిలేదనమాట. చిన్న చిన్నవి అంటే కింద ఉంటాయి కదా, అంటే లైక్ హార్స్ సర్కిల్ లాగా, కార్ సర్కిల్ అలా ఉంటాయి కదా, అవి మాత్రమే ఎక్కించేదాన్ని చిన్న చిన్నవి. ఎప్పుడు పెద్దవాళ్ళు పెద్ద ఎక్కిలేదు రైడ్స్. ఇదే ఫస్ట్ టైం అనమాట. బుడ్డిదాన్ని అయితే కొలంబస్ ఎక్కించాను. బక్కోడైతే నేను ఎక్కడని చెప్పేసింది ముందే, అదైతే ఎక్కలేదు. ఎంత భయపడిందంటే స్టార్టింగ్ నార్మల్గా అట్లా ఊపుతుంది కదా, నార్మల్గా ఉన్నప్పుడు అసలు ఏం అనిపించలేదు అనమాట దానికి. సో బాగుంది మమ్మీ అనింది. కొంచెం స్పీడ్ పెంచే కొంది చాలా భయపడింది. ఆపండి 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 అని చాలా పాపం అనిపించింది అన్నమాట. సో ఎప్పుడు ఎక్కిలేదు, ఇంత పెద్ద రైడ్ అయింది. నిజంగా చాలా అదిరిపోయింది. ఇంకోసారి ఎక్కుతామంటే వద్దని చెప్పి ఏడుస్తుంది అనమాట, అంత భయపడింది. సో ఏం కాదులే, ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం ఆ ఫియర్ అది పోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఎక్స్పీరియన్స్ చేయించాను అది బుడ్డిదానికి. పెద్దదైతే అసలు నేను రానని చెప్పి అసలు ఎక్కలేదు. ఇంకా దాన్ని అంత బలవంతం పెట్టడం ఎందుకులే అని చెప్పేసి దాన్ని అయితే ఎక్కలేదు. ఇదైతే ఎక్కింది, మంచిగానే ఉనింది అన్నమాట. కళ్ళు మూసుకొని గట్టిగా కొంచెం ధైర్యం చెప్తుంటే ఉనింది. సో ఫైనల్గా అయితే ఇంకా నేను ఏది ఎక్కడో నన్ను ఏమి ఎక్కియొద్దు అని చెప్పి చెప్తుంది అనమాట. నాకు ఏమన్నా తినడానికి కొని నేనేమి ఎక్కడో ఇక్కడే నిలబడి చూస్తూ ఉంటాను అని చెప్తుంది. సో చాలా రకాలు పెడతారన్నమాట రైడ్స్. కొలంబస్, జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇలా రకరకాల గేమ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ ఎక్కొచ్చు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎక్కొచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదనమాట. కొన్ని చోట్ల అంటే కొంత ఏజ్ లిమిట్ పెడతారు. పెద్ద రైడ్స్ని పిల్లల్ని ఎక్కనివ్వరు అనమాట. ఒక 10 years కంటే బిలో ఉన్న పిల్లల్ని అయితే పెద్ద రైడ్స్ ఎక్కనివ్వరు. జైంట్ వీల్ అలాంటివి భయపడతారని. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. అందరూ 1 year 2 years పిల్లల్ని కూడా, బేబీస్ని కూడా ఎక్కిస్తున్నారు. అసలు ఒక బేబీని ఎక్కించింది అనమాట బ్రేక్ డ్యాన్స్లో ఒక ఆవిడ. అసలు అది చూసి నాకు భలే భయం వేసింది నిజంగా. సో అంత చిన్న పాపని అసలు ఆ బ్రేక్ డాన్స్ వేసినప్పుడు నాకే కడుపులో దేవేసింది. అంత చిన్నపిల్ల ఎలా తట్టుకొని కూర్చుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. దానికి భయం వేయలేదా అనిపించింది అనమాట. అది చూసి నాకైతే చాలా భయం వేసింది. జస్ట్ 2 years ఉంటాయేమో బేబీకి అంతే. సో చక్కగా అయితే అట్లా ఎక్కిస్తున్నారు పిల్లలందరినీ. ఇక్కడ ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు, ప్రతి ఒక్కటి అందరూ ఎక్కుతున్నారనమాట. సో కొంచెం టైం పాస్ చేస్తారు ఇక్కడికి వచ్చి. సో ఇట్లాంటి కొంచెం చిన్న పిల్లల్ని ఎక్కించేటప్పుడు కొంచెం ఇట్లాంటి పెద్ద రైడ్స్లో కేర్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అలాంటివి చూసినప్పుడు నాకైతే చాలా భయం వేస్తుంది ఆ బేబీని చూసి. ఆ బ్రేక్ డాన్స్ ఎక్కి ఇట్లాంటి చిన్న గేమ్స్ అంటారా, ఏం ఉండదు. అవి జస్ట్ రౌండ్ తిరుగుతాయి కాబట్టి మనకి భయం ఉండదు, వాళ్ళు ఫన్ ఫీల్ అవుతారు. సో వాళ్ళకి కూడా మంచిగా కొంచెం ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి పెద్ద ఎక్కించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చూసుకొని ఎక్కండి. ఎందుకంటే ఒక 5 years దాటిన పిల్లలు అయితే ఓకే, వాళ్ళు కొంచెం గ్రోన్ అప్ పిల్లలు అయి ఉంటారు కాబట్టి సో అంత భయపడాల్సిన పని లేదు. మరీ 5 years కంటే బిలో ఉన్న పిల్లల్ని ఎక్కించి అలాంటి పెద్ద ఎక్కించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు మనకేమి, అండ్ వాళ్ళ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు. సో వాళ్ళు చెప్పే స్టేజ్లో కూడా ఉండదు 1 year 2 years బేబీస్ వాళ్ళు.
అలాంటి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడు అయితే. సో మా బుడ్డి వాళ్ళకి క్యాండీ కావాలంటే కొనిస్తున్నాను. క్యాండీ అంటే మా చిన్నదానికి భలే ఇష్టం అనమాట. మంచిగా ఎక్కడికి వెళ్ళినా సరే క్యాండీ తీసుకుంటుంది. దానికి యాక్చువల్గా పింక్ కలర్ అంటే ఇష్టము, బట్ ఇక్కడ పింక్ కలర్ క్యాండీ లేదు, వైట్ కలర్ క్యాండీయే ఉన్నింది. సో సరేలే మమ్మీ అడ్జస్ట్ అయిపోతా అని చెప్పేసి ఆ క్యాండీ అయితే తీసుకుంటుంది. అది పుల్లగా చుడుతుంటే అదేదో ఒక క్లౌడ్ని తీసుకొచ్చి పుల్లగా చుట్టించినట్టే ఉంది నాకు చూడడానికి. అది అట్లనే ఉంది చూడండి, నిజంగా మీకు కూడా అనిపించింది అలాగే? సో నాకైతే అలాగే అనిపించింది, ఒక మేఘాన్ని తీసుకొచ్చి ఒక పుల్లగా పెట్టి గుర్తించినట్టు అనిపించింది అనమాట. సో అంత మంచిగా చేస్తున్నారు వాళ్ళు, మన కళ్ళ ముందు చేసిస్తారు. ప్రిజర్వ్ అయితే కాదనమాట. సో చక్కగా వాళ్ళైతే కొనివ్వమంటే కొనిచ్చాను, తింటున్నారు. సో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అప్పటికప్పుడు చేసింది కాబట్టి కొంచెం ఫ్రెష్గా మంచిగా ఉండింది. కొన్ని చోట్ల ఏంటంటే ముందే చేసి ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు, అవి అసలు మంచిగా కాదు హెల్త్కి కూడా. ఆ ప్యాకెట్లో ఉన్న కెమికల్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి పిల్లలకి నోట్లోకి వెళ్ళిపోతాయి. సో అలాంటివి కొనియను అనమాట మ్యాక్సిమం. ఇలా అప్పటికప్పుడు చేసినవి కొనిస్తాను క్యాండీస్. సో కొనుక్కున్నారు, తిన్నారు, నచ్చిందంట క్యాండీ. సో ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడితే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో, బట్ ఇక్కడ డీజే పెట్టారు. మొత్తము డీజే పెట్టడం వల్ల నేను బ్యాక్గ్రౌండ్ పెట్టలేదన్నమాట. ఎందుకంటే సాంగ్స్ వస్తూ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ వచ్చినప్పుడు మనకి కాపీరైట్స్ వస్తాయి అనమాట మనం ఏ వీడియో పెట్టినా. అందుకని చెప్పి యాక్చువల్ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదు. ఒరిజినల్ వాయిస్తో పెట్టుంటే ఇంకా మీరు చాలా ఫన్ ఫీల్ అయ్యేవాళ్ళు, చాలా బాగుంటుంది వీడియో. బట్ ఇంకా కాపీరైట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఆ ఒరిజినల్ వాయిస్ మొత్తం తీసేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో మా బక్కోడికేమో నాకు క్యాండీ వద్దు అని చెప్పేసి ఇది ఆలుది ఉంటుంది కదా, అది కొనుక్కుంది అనమాట. సో అదైతే నాకు తినడానికే రాలేదు సీరియస్లీ, అది పుల్లకి ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు నేను అది ట్రై చేయలేదు ఎప్పుడు. సో టేస్ట్ బాగుంది కానీ బట్ అది తినడానికే నాకు నోటికి రాలేదు. సో వాళ్ళైతే మా బుడ్డి వాళ్ళు అయితే చక్కగా తింటున్నారు, వాళ్ళకి అలవాటు అయిందనమాట అప్పుడప్పుడు కొనుక్కోవడం వల్ల. నాకైతే అసలు చేత కాలేదనమాట అది తినడానికి. చాలా టేస్టీగా ఉంది కానీ అప్పటికప్పుడు మన కళ్ళ ముందే వేసిస్తున్నారు అనమాట మంచిగా. సో అవి కొంచెం ఫుడ్ కావాలంటే వాళ్ళకి తినిపించాను చక్కగా. ఇంకా అందరూ తిరుగుతున్నాం అనమాట అక్కడంతా. చాలా టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఆల్మోస్ట్ మేము 6కి అలా వెళ్ళాము, 6:30 or 7కి వెళ్ళాము. మేము వచ్చేసరికి 9-10 అలా అయిపోయింది. కొంచెం ఎక్కువసేపే ఉన్నాం అనమాట. బుడ్డి వాళ్ళు కొంచెం సరదాగా ఫీల్ అవుతారు అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి చోట్లకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి పేరెంట్స్కి చాలా మంచి బాండ్ ఏర్పడుతుంది అనమాట. కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళ మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది అనమాట పేరెంట్స్కి పిల్లలకి. అందుకని చెప్పి వాళ్ళని ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టము. తిన్నారు, చక్కగా అయిపోయింది. ఇంకా మళ్ళీ గేమ్స్ ఎక్కుదామని చెప్పేసి మా పక్క లాక్కెళ్తుంది. అది జంపింగ్ ఉంటే అది ఎక్కి మమ్మీ అంటుంది. ఏమేమో బొమ్మలు చూసింది అనమాట. ఈలోపే ఇంకెక్కడన్నా టాయ్స్ కనిపించినాయి అంటే నా దుంప దించుద్ది బుడ్డదైతే. పెద్ద పట్టించుకోదనమాట, సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్ అంటే మా బుడ్డది ఎంత గోల్ చేస్తే అది అంత సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మా బుడ్డదానికి కొనిస్తే దానికి కొనిస్తారని ముందే తెలుసు అనమాట. సో నాకు ఎందుకు అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం అని అనుకుంటుందో ఏమో తెలియదు కానీ ఇది మాత్రం గోల్ చేస్తూనే ఉంటుంది. అది మాత్రం సైలెంట్గా ఉంటుంది. మొత్తం ఇంకా సరే గోల్ చేస్తుంది కదా, బయటికి తీసుకెళ్దాము అని చెప్పి మా బుడ్డదాన్ని బయటికి తీసుకెళ్తాం కదా, అసలు ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటుందంటే డింగుని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పులు వేసుకుంటుంది అనమాట. అంత సైలెంట్ కిల్లర్ ఇదైతే. అసలు ఏం అడగదు, నాకు ఇవి కావాలి అవి కావాలి అవి కొని ఇవి కొని అని అసలు ఏం అడగదు అనమాట. మా బుడ్డది గోల్ చేస్తుంది, ఇది వచ్చి కొనుక్కుంటుంది. అదే అనమాట. ఒకళ్ళకి కొనిస్తే ఎట్లాగా ఇంకొకరికి కూడా కొనిస్తారు అని చెప్పి ట్రిక్ దానికి తెలిసిపోయింది అనమాట. అందుకని సైలెంట్గా ఉంటుంది, అసలు ఏం అడగదు. ఇంకా బయటికి వెళ్తున్నాము అంటే చాలు, ఇంకా ఇది చెప్పులు వేసుకునే లోపే అది చెప్పులు వేసుకొని రెడీగా ఉంటుంది అనమాట రావడానికి. నువ్వు అడగలేదు కదరా, ఇదే కదా అడిగింది, నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే తనకు కొనిచ్చినప్పుడు నాకు కూడా కొనిస్తావు కదా, అందుకే నేను అడగలేదు అని చెప్తుంది అనమాట. అంత కిల్లర్ అనమాట మా పెద్దది. సో చాలా తెలియకల్లుగా ఉంటుంది అనమాట. ఇంకా అసలు ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోదు అనమాట. ఎందుకు అది ఎట్లా ఎనర్జీ వేస్ట్ చేసి అడుగుతుంది, దాన్ని తీసుకపోతే నాకు కూడా కొనిస్తారు అన్న ట్రిక్ బాగా గుర్తుపెట్టుకుంది అనమాట. సో ఇదైతే ఎక్కించాము, జంపింగ్ ఎక్కిమంటే. ఆమెకేమో బొమ్మలు వదిలేసి నాకు వదిలే బొమ్మలు అని చెప్పేసి ఇది ఎక్కడానికి వెళ్ళింది. ఇది మాత్రం ఆ బొమ్మల మీదే ఉంది మనసంతా. సో లాస్ట్ టైం ఒక ఫోన్ కొనుక్కుంది, ఆ ఫోన్ పగిలిపోయింది అనమాట. మళ్ళీ ఆ ఫోనే కొనియమంటది. ఆల్రెడీ ఒకసారి పగిలిపోయింది కదా ఫోన్, ఇంకొద్దులే అంటే లేదు నాకు ఆ ఫోనే కావాలనింది. సరే కొనిస్తాలని చెప్పేసి మేమైతే ఈలోపు వచ్చి బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము. ఈ బ్రేక్ డ్యాన్స్ ఏమో కానీ అసలు కడుపులో దేవుతుంది తెలుసా, తిప్పే కొంది మామూలుగా కాదు. నేను ఒక
2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్కుంటాను ఈ బ్రేక్ డ్యాన్స్. ఎక్కిన ప్రతిసారి అన్ని సార్లు ఎక్కినా కానీ నాకు ఈ బ్రేక్ డ్యాన్స్ మీద ఫియర్ పోలేదనమాట. అంత భయమేస్తుంది అది లోపల తిరిగేటప్పుడు, తిప్పుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. సో మా పిన్ని వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అండ్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. సో అందరం అయితే చక్కగా ఫ్యామిలీ మొత్తం ఎక్కామన్నమాట బ్రేక్ డ్యాన్స్. సో నాకేమో కడుపులో తిప్పుతుంది, కానీ ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని చెప్పేసి అందరం అయితే ఎక్కాము. ఇప్పుడే వచ్చాము. మేమే అంత భయపడినాము, ఆ చిన్న పాప ఎంత భయపడి ఉంటుందా అని ఆలోచిస్తాను నేను బయటకు వచ్చి నేను. సో ఫైనల్గా అయితే ఇంకా ఆ బొమ్మలు ఏమైనా సరే అది అనుకున్నది కొనిచ్చేదాకా వదిలిపెట్టదనమాట. ఆ బొమ్మలు కొనిలేదని ఏడుస్తుంది. అప్పుడు దాకా చక్కగా నడిచింది, బొమ్మలు కొనిలేదని నన్ను ఎత్తుకో అని చెప్పి గోల్ చేస్తున్నారనమాట. అట్లా ఉంటారు మా వాళ్ళు, మామూలుగా ఉండరు అసలు. సో ఏమేమో కొరియన్ హార్ట్ పెడుతుంది అనమాట అందరికీ. సో ఇది రియల్ వాయిస్ కానీ పెట్టుంటే చాలా బాగుండేది, బట్ వెనకాల సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పి పెట్టలేదు. ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళు అనుకున్నది కొనియకపోతే ఊరుకోరు కదా, ఇంకా కొనిచ్చాను అనమాట. ఫోన్ లాస్ట్ టైం కొనుక్కున్నది పగిలిపోయింది, మళ్ళీ అదే కావాలని చెప్పి కొనుక్కున్నారు. ఇటు సైడ్ చాలా బెలూన్స్ అవి ఉన్నాయన్నమాట, ఎయిర్ బెలూన్స్. అవి కొనుక్కోవచ్చు కదా, ఎప్పుడు అయ్యే ఎందుకు పగిలిపోవడం మళ్ళీ కొనుక్కోవడం అంటే అవి ఏమి వద్దు, మాకు ఈ ఫోనే కావాలని చెప్పి ఈ ఫోనే కొనుక్కున్నారు. ఆ ఇంటి పోయేలో పిరగొట్టేసింది అనమాట. మళ్ళీ రెండు ఏమైనా కానీ కొన్న 10 నిమిషాలు ఒక అరగంటే కనిపిస్తాయి కళ్ళకి, తర్వాత కానరావు. అట్లా చేస్తారనమాట బొమ్మలన్నింటినీ. వాటికి నామరూపాలు ఉండవు, ఇంటికి పోయేసరికి పాటుకు ఆ పాటు ఇరగదీసి తీసుకొస్తారనమాట. అందుకే భయం నాకు ఏమైనా టాయ్స్ కొనియాలంటే, వీళ్ళకి కొనుక్కున్నంతసేపు కూడా ఉంచుకోరే అని బాధేస్తుంది. సో ఈ పాపకు కూడా ఫోన్ కావాలంటే వాళ్ళ నాన్న ఫోన్ కొనిలేదని కూర్చొని ఏడుస్తుంది. సో సాగుతుంది అనమాట, రమ్మన్నా కూడా వాళ్ళ నాన్న నువ్వు కొనిస్తేనే నేను వస్తాను లేకపోతే రాను అని చెప్పేసి. సో అదైతే కొనుక్కున్నారు. తర్వాత ఈ కార్ ఎక్కిమని అడిగారు, అందుకని ఈ కార్ ఎక్కిస్తున్నాము. ఆల్రెడీ ఈ బ్లూ కార్లో ఒక పాప కూర్చొని ఉందనమాట, కానీ మా బక్కోడు అస్సలు ఒప్పుకోడు. బ్లూ కార్ అయితేనే ఎక్కుతాను లేకపోతే నేను ఎక్కనని చెప్పేసి మొండికేసింది. ఇంకా దాని బాధ చూడలేక వాళ్ళ నాన్న అయితే ఆ పాపను తీసుకొని వెళ్ళి ఇంకొక కార్లో కూర్చోబెట్టి వీళ్ళకైతే ఆ బ్లూ కార్ ఇచ్చారు మొత్తానికి. ఆమెకేమో పింక్ ఉండాలి, పింక్ కలర్ లేదు అని చెప్పేసి ఆమె ఎక్కలేదు. ఏమేమో బ్లూ ఉండాలి, ఇంక బ్లూ కలర్ కార్ అంటే చాలా ఇష్టము. అందుకని ఏమో దాంట్లోనే ఆమె కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చుంది అనమాట. పింక్ కలర్ లేదని ఎక్కలేదనమాట, ఆ 4 ఎక్కడ లేదు పింక్, అందుకని చెప్పి ఎక్కలేదు. బ్లూ కలర్లో ఎక్కుతాను అని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఎక్కింది. అంత ఇష్టం వాళ్ళకి. ఒకరికి పింక్ అంటే ఇష్టం, ఒకరికి బ్లూ అంటే ఇష్టం. ఏది కొన్నా సరే ఒకరికి పింక్ ఒకరికి బ్లూ కొనియాలన్నమాట మేము ఏది కొన్నా సరే. డ్రెస్సులు మాత్రం సేమ్ ఉండాలి రెండు, లేకపోతే అస్సలు ఒప్పుకోరు తెలుసా. ట్విన్స్ అనిపిస్తారు నిజంగా. ఒక ఆమెకు ఒక కలరు ఒక ఆమెకు ఒక కలర్ వేసానంటే ఆ రోజు నీకు బక్కోడు అంటే ఇష్టం అందుకే ఆ కలర్ వేసావు అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంది అనమాట మా బుడ్డ. అందుకని సేమ్ తీసుకుంటా ఇద్దరికి ఏది తీసుకున్నా. తర్వాత జైంట్ వీల్ ఎక్కాము. ఈ జైంట్ వీల్ ఇంకొక ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే, నాకు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏమనిపించదు, నార్మల్గా పైకి వెళ్తున్నట్టు ఉంటుంది. బట్ ఆ పై నుంచి కిందకు వచ్చేటప్పుడు అయితే గుండె జారిపోయిద్ది అనమాట. అంత భయం వేస్తుంది నాకు జైంట్ వీల్ ఎక్కినప్పుడు. బట్ ఎక్కాలి అని చెప్పేసి అందరం అయితే ఎక్కాము. తర్వాత ఈ బోట్ ఎక్కిమని అడిగారు బుడ్డి వాళ్ళు, నేనైతే ఎక్కలేదు. ఎందుకంటే ఆ వాటర్ చాలా గలీజ్ ఉన్నాయి అనమాట, అసలు నీట్గానే లేవు. వాటర్లో మళ్ళీ చేతులు పెట్టి అన్ని ఇన్ఫెక్షన్లు తెచ్చుకొని ఫీవర్స్ వస్తాయేమోనని భయపడి అదైతే ఎక్కలేదు. నేను వద్దని చెప్పి ఎక్కలేదని చెప్పి ఏడుస్తుంది అనమాట. అది బాగాలేదు నాన్న, గలీజ్ ఉంది, ఇంకోసారి ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా నేను ఎక్కిస్తాలే అన్నీ అని చెప్తే కొంచెం సైలెంట్ అన్నమాట. సో అది ఎక్కలేదని గోల ఇదంతా. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు. చాలా బాగుంటుంది కనిగిరిలో ఎగ్జిబిషను. చాలా చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా వచ్చి ఆ రైడ్స్ అన్నీ మంచిగా ఎక్కి ఎంజాయ్ చేస్తారనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసి